తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఐఏఎస్ హల్చల్ చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని కేటుగాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఫేక్ అపాయింట్మెంట్ తో డైరెక్ట్ గా సచివాలయానికి రప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎస్పీఎఫ్ అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎస్పీఎఫ్ సమాచారంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్కో ఉద్యోగానికి 20,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 2 బాధితులను గుర్తించారు. నకిలీ ఐఏఎస్ కు సచివాలయంలో పలువురు సహకరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం, కనిపిస్తున్న వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తే నకిలీ ఐఏఎస్. తెలంగాణ సెక్రటేరియట్ లో ఇతగాడు హల్చల్ చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తూ కేటుగాడు డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. ఫేక్ అపాయింట్మెంట్ తో డైరెక్ట్ గా సచివాలయానికే ఈ ఉద్యోగార్థుల్ని రప్పించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎస్పీఎఫ్ అధికారులు సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎస్పీఎఫ్ సమాచారంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్కో ఉద్యోగానికి 20,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 2 బాధితుల్ని కూడా గుర్తించారు. అయితే సచివాలయంలోనే ఇతనికి పలువురు సహకరిస్తున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, చెప్పండి. చూసాం మొన్నటి వరకు ఎస్పీఎఫ్ కూడా మొత్తం సెక్యూరిటీని అంతా టైట్ చేసినట్టుగా చెప్పారు. విజిటర్ పాస్ల వ్యవహారంలో కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారు. అయినా కూడా ఈ విధంగా ఒక వ్యక్తి నకిలీ ఐఏఎస్గా చెప్పుకుంటూ ఎలా మోసం చేయగలుగుతున్నాడు? సెక్రటేరియట్ లో ఈ మధ్య కాలంలో నకిలీ ఉద్యోగుల అడావిడి అల్చల్ ఎక్కువైపోయింది. రీసెంట్ గా రెవెన్యూకు సంబంధించినటువంటి 2 నకిలీ ఉద్యోగులను పట్టుకున్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది నకిలీ ఐఏఎస్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నటువంటి అంశాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నకిలీ ఐఏఎస్ పేరుతో తిరుగుతున్నటువంటి వ్యక్తి భాస్కర్ గా, ఆయన ఫోటోను కూడా మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఆయన 7 మందికి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇప్పిస్తామని అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి సెక్రటేరియట్ లో ఈ ఛాంబర్ కు రావాలి అంటూ ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఒక్కో ఉద్యోగం కోసం 20,000 నుంచి ₹1,00,000 వరకు డబ్బులను కూడా వసూలు చేస్తున్నట్లు ఎస్పీఎఫ్ గుర్తించింది. అయితే భాస్కర్ అనేటువంటి వ్యక్తిని ఇంకా పోలీసులు పట్టుకోలేదు. ఆయనను పట్టుకునేటువంటి పనిలో పడ్డారు. అయితే ఎస్పీఎఫ్ కు పోలీసులకు సమాచారం అందిందన్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్న భాస్కర్ పారిపోయినట్లు, పరారిలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. బాధితులను గుర్తించారు. త్వరలోనే ఈ కేటుగాన్ని కూడా గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ఓకే శేఖర్, థాంక్యూ.